మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న బీజేపీ 2 రోజుల శిక్షణ శిబిరంలో బీజేపీ రాష్ట్ర చీఫ్ రామచంద్రరావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ మర్చిపోయిందని, రాష్ట్ర ప్రజలు అసంతృప్తి పెరుగుతుందని ఆరోపించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ప్రధాని మోడీ పరిపాలనలో తెలంగాణకు 13 లక్షల కోట్ల రూపాయల నిధులు వచ్చాయని తెలిపారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీజేపీకి ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. శిక్షణ తరగతులు 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు నడుస్తూ ఉన్నాయి. ఈ జిల్లా కూడా నాకు రావడం అనేది ఇక్కడ కొన్ని అంశాలు కూడా తెలవడం జరిగింది. జాతీయ రహదారులు ఎప్పటికప్పుడే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ఎక్కడ కూడా నిధులు ఆపకుండా తెలంగాణకి ఇస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో కూడా గ్రీన్ఫీల్డ్ హైవేస్ అనేది వేగంగా జరుగుతూ ఉన్నది. కనుకైపు జాతీయ రహదారులు సమయానికి పూర్తి అవుతున్న సందర్భంగా ఈ రాష్ట్రంలో 32 జిల్లాలకు జాతీయ రహదారులతో అనుసంధానం అయినటువంటి నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి రహదారులు ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాలోనే డోర్నకల్ ఈ ప్రాంతంలో 20 సంవత్సరాల నుంచి కూడా రోడ్లకు మరమ్మతు జరగలేదు. రాష్ట్ర రహదారులన్నీ కూడా ఈరోజు గుంటలతో గుతుకులతో ప్రజలు ప్రయాణించేటటువంటి పరిస్థితి లేదు ఈరోజు. అంతేకాకుండా గత 20 సంవత్సరాల క్రితము స్టోరేజ్ అన్నీ కూడా స్టోరేజ్ గోడౌన్స్ డోర్నకల్లో మొదలు పెడితే సమ్మర్ స్టోరేజు మరి 20 సంవత్సరాల క్రితము రాజశేఖర రెడ్డి గారు వేసినట్టు పునాది ఈరోజు కూడా పూర్తి కాలేదనంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పండుకున్నదా నిద్రపోయిందా అని చెప్పేసి కూడా ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్స్ ముందు అనేకమైనటువంటి వాగ్దానాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఈ వాగ్దానాలన్నీ కూడా మర్చిపోయింది. కానీ కేంద్ర ప్రభుత్వము ఇక్కడ దాదాపు 40 కోట్లతో మహబూబాబాద్ రైల్వే స్టేషన్ని ఆధునీకరణ చేయడం అయితేంది, వందే భారత్లో అయితేంది ఇవన్నీ తీసుకురావడం జరిగింది తెలంగాణ కోసము. జాతీయ